హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే ఈరోజు మా మమ్మీ వాళ్ళతోటి నల్గొండ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళాము. నల్గొండ అంటే జగిత్యాల డిస్టిక్ అండి. విలేజ్లో నల్గొండ, ఆ విలేజ్లో నరసింహస్వామి దేవుడు ఉంటారు కాబట్టి నల్గొండ నరసింహస్వామి అని అయితే మేము పిలుస్తాము. ఈ టెంపుల్కి దగ్గరలోనే కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. మేము ఎందుకు వెళ్ళామంటే మా అన్నయ్య వాళ్ళ బాబుకి పుట్టు వెంట్రుకలు ఉన్నాయి. పుట్టు వెంట్రుకలు తీద్దామని అయితే మేము వెళ్ళాము. దేవుని దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపలికి అయితే మొబైల్ ఎంట్రీ లేదు, అందుకనే మేము లోపల ఎలాంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చేయలేదు. బయటకు వచ్చాక మేమైతే వీడియోస్ చేసుకున్నాము. బయట కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే అల్లు బండ. మనం ఏదైనా కోరుకొని ఆ బండ అనేది లేబట్టామనుకోండి, ఖచ్చితంగా కోరిక అయితే నెరవేరుతుంది అనేది ఇక్కడ అందరు నమ్ముతారు. మేము కూడా అలానే ట్రై చేసాం. మా ఫ్యామిలీ అయితే అందరం ట్రై చేసాం. టెంపుల్ చుట్టుపక్కన అయితే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. గుట్ట పైన చాలా కోతులు ఉన్నాయి, కాకపోతే అవి ఎవరిని ఏమనలేదు. దేవుడైతే గుట్టపైన ఉంటారు. ఆ గుట్టపైనకి వెళ్ళాలి అని అంటే 2 మార్గాలు ఉన్నాయి. నడక ద్వారా వెళ్ళొచ్చు, కారు ద్వారా వెళ్ళొచ్చు. వెహికల్ అయితే సగం ప్లేస్ వరకే వెళ్తాయి. మేమైతే నడక ద్వారా వెళ్ళాము. మా పేరెంట్స్ వాళ్ళైతే కార్లో వచ్చారు. మా బుడ్డదైతే నాతో వస్తానని ఏడ్చింది. సరే పర్లేదమ్మా రా అని చెప్పేసి నేను తీసుకొని వెళ్ళాను. సగం దూరం వచ్చాక కాళ్ళు లాగాయి. మా పాప అయితే నేను నడుస్తాను మమ్మీ అనేసి కొంతవరకు అయితే నడిచింది. తనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. ఆ ప్లేస్ కానీ ఆ చుట్టూ కోతులు భలే ఎంజాయ్ చేసింది. నేను, మా అక్క, మా కోడలు, మా అక్క వాళ్ళ బాబు ఒకరి తర్వాత ఒకరమైతే మా పాపను ఎత్తుకొని మొత్తానికైతే సక్సెస్ఫుల్గా కిందకైతే దిగాము. మాకైతే దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది. ఇక మా వల్ల కాదురా బాబు నడవడం అని అనుకొని ఒక దగ్గర అయితే కూర్చున్నాము. మనకి ఏదేమైనా ఫొటోస్ తీయడం అయితే మర్చిపోము కదా, కొన్ని స్టిల్స్ అయితే మేము ఫొటోస్ దిగాము గుర్తుంటాయని. మేము కిందకి వచ్చేసరికి అయితే మా వాళ్ళు దేవుడికి మొక్కడం స్టార్ట్ చేశారు. మేక అనేది ఏటా అంటే ఆ దేవుడికి ఏటా అట్లా చేస్తారన్నమాట. సో మిగతా వాళ్ళు కోళ్ళతో కూడా చేస్తారు. మేమైతే ఏటా తీసుకెళ్ళాము. ఎవరి మొక్కును బట్టి వాళ్ళు చేస్తారు. ఇలా వెళ్ళి మొక్కడంతో ఏటా అయితే జడితిచ్చింది. సో మా వాళ్ళు అయితే నెక్స్ట్ మటన్కి అయితే అన్నీ రెడీ చేస్తున్నారు. ఇంకో సైడు మా అన్నయ్య వాళ్ళు రీల్స్ చేసుకుంటున్నారు. అంతా కంప్లీట్ అయిన తర్వాత వర్షం అయితే ఫుల్ పడింది. ఇప్పుడు నేను చూపిస్తున్న టెంపుల్ అయితే కింద, ఇక్కడే తలనీలాలు అనేది ఇస్తారు. దేవుడైతే మమ్మల్ని పాపం అనేసి వర్షం అయితే తగ్గించేశాడు. వర్షం తగ్గాకైతే మేమైతే అందరం తినేసి హ్యాపీగా కాసేపు రెస్ట్ తీసుకున్నాము. నేను అక్కడ చెప్పినట్టు అక్కడైతే కోతులు బాగున్నాయి. అవి అయితే చాలాసేపు మాతోటే ఉన్నాయి. మా దగ్గర అయితే ఆడుకున్నాయి. అవి ఆడుకున్నాయి కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను, చూడండి. మీకు ఇలానే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మెమొరీస్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఫ్యామిలీ అంతా కలిసి ఇలా దైవ దర్శనాలు కానీ ఏదైనా టూర్స్కి వెళ్ళినప్పుడు వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.